ఈరోజు చేస్తున్నది ఏంటో చెప్పిన, ఆగస్టు 15కి మాత్రమే జెండా మనకు గుర్తొస్తుంది. ఆగస్టు 15కి మాత్రమే రాజకీయ నాయకులు సెల్యూట్ చేయడం నేర్చుకుంటారు. ఆగస్టు 15కి మాత్రమే గుర్తుపెట్టుకోండి, అసలు ముగింపు సాంగ్ జనగణమన కూడా ఎలా పాడాలో కూడా తెలియని ఆయన కూడా వచ్చి జెండా లాగుతున్నాడంటే వాట్ ఈజ్ హ్యూమనిటీ అని అడుగుతున్నా. జనగణమన పాడని వారు నాయకులు ఈరోజు మనకి, జాతీయ గీతానికి గేయానికి తేడా తెలియని వారు ఈరోజు మనకి నాయకులు. నేను మరలా అడుగుతున్నాను, మాతృభాషలో పుట్టుకొచ్చిన గీతాలకి నేషనల్ సాంగ్స్కి తేడా తెలియని వారు ఈరోజు మనకు నాయకులుగా లేరా చెప్పండి. ఎందుకు అధికారాలు ఉన్నాయి భారతదేశంలో అంటే ఆస్తులు పోగేసుకోవడానికి అధికారాలు ఉన్నాయి. ఎందుకు అధికారాలు ఉన్నాయంటే దేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని కాపాడడానికి కాదు, సార్వత్రికంగా అందరూ బాగుండాలని కూడా కాదు. ఎవరి సెక్యూరిటీ కొరకు వాళ్ళు సెక్యులర్ కంట్రీ అని చెప్పుకుంటూనే సెక్యూరిటీని ఎదుర్కొంటున్న నాయకుల పాలన ఈరోజు మనదే. చూద్దాం ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తికి గౌరవం ఉండాలి, దేశం పట్ల సమైక్యత పట్ల అఖండ దేశముగా ఉండాలి, సౌభ్రాతత్వం ఉండాలి, ప్రతి వ్యక్తికి గౌరవం ఉండాలి, ప్రతి వ్యక్తిని గౌరవించాలని ప్రతి దేశం రాసుకున్నాయి. ఒక భారతదేశమే కాదు, మీరు ఎనీ కంట్రీ ఎనీ నేషన్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రాజ్యాంగాన్ని తిరగేస్తే మొట్టమొదటిగా ప్రావేశిక అనే ఒక పదంలో మనకు కనబడే మొట్టమొదటి మూల పదాలు ఏంటో చెప్పిన, వ్యక్తిని వ్యక్తిగా గౌరవించాలి అని ఉందా ఈరోజు? లేదు.